హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ప్రెజెంట్ మనం సెయింట్ జాన్స్ అనే సిటీలో ఉన్నాం. ఈ సిటీ న్యూఫౌండ్‌ల్యాండ్ అనే ఐలాండ్‌లో ఉంది. అండ్ ఈ ఐలాండ్ ఏంటంటే కెనడాలోనే ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో, ఈ ఈ సిటీకి మేము ఫ్యామిలీని విజిట్ చేద్దామని వచ్చాం. అండ్ ఈ సిటీ గురించి చాలా విన్నామనమాట. ఈ సిటీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని. అలానే ఈ ఐలాండ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని. సో, మాకు ఎప్పుడైతే టైం కుదురుతుందో మేము ఈ సిటీ అండ్ ఇంకా ఈ ఐలాండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. సో, ప్లీజ్ జాయిన్ అస్. ప్రెజెంట్ టైం 7:30 అవుతుంది. అండ్ మనం సెయింట్ జాన్స్ డౌన్‌టౌన్‌లో ఉన్నాం. ఈ డౌన్‌టౌన్‌లో చాలా ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. మనం అలాంటి ఒక ఫేమస్ స్పాట్‌లో ఉన్నాం. ఈ ఏరియా ఏంటంటే జెల్లీ బీన్ రో అంటారు. ఈ ఏరియాలో హౌసెస్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో పెయింట్ చేసి ఉంటాయి. సో, అది ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చాము. జెల్లీ బీన్ రో అనేది ఒక స్ట్రీట్ మాత్రమే కాదు. ఇవి మొత్తం సెయింట్ జాన్స్ డౌన్‌టౌన్‌లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ప్రతి ఇల్లు ఒకదానికొకటి భిన్నంగా చక్కటి బ్రైట్ కలర్స్‌తో పూసి ఉంటాయి. చూసారంటే ఏదో ఒక కథలో నుండి నేరుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ మీరనుకోవచ్చు, ఈ ఇళ్ళన్నీ ఇలా వేర్వేరు కలర్స్‌తో ఎందుకు పెయింట్ చేశారు అని. ఇక్కడి వాళ్ళకి సముద్రం వాళ్ళ రక్తంలో ఉంటుందంటారు. అలానే సముద్రంతో పాటు పొగమంచు కూడా. ఇక్కడి పాత కథ ఏంటంటే సముద్రం నుండి ఇంటికి తిరిగి వస్తున్న నావికులు దూరం నుండి వాళ్ళ ఇల్లుని గుర్తుపట్టడానికని ఇలా మంచి బ్రైట్ కలర్స్‌తో పెయింట్ చేశారు అని అంటారు. వినటానికి స్టోరీ బావుంది. బట్ నిజం మాత్రం వేరే ఉంది. 1800s, 1900స్‌లో కట్టిన ఈ ఇళ్ళన్నీ పాతబడిపోయి, అదీగాక ఈ సిటీ ఎకానమీ కొంచెం దెబ్బతింది. ఇప్పుడొచ్చిన ఒక సింపుల్ ఐడియా టూరిజం ప్రాజెక్ట్. ఇక్కడి ఇల్లులన్నీ మంచి బ్రైట్ కలర్స్‌తో పెయింట్ చేయమని చెప్పటం. ఈ సిటీ ఎనర్జీ ఇంకా దాని హెరిటేజ్‌ని ఈ కలర్స్ ద్వారా జనాలకి చూపించాలి అనే వచ్చిన ఐడియా. దాని రిజల్ట్ అదిరిపోయింది. ఒక స్ట్రీట్ నుండి మొదలై ఈ కలర్ మోజు సిటీ మొత్తం పాకిపోయింది. రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో, ఈ సముద్రం పక్కన ఒక లైవ్ రెయిన్బో లాగా ఈ సిటీ మారిపోయింది. పొడవాటి చలికాలాలు, బలమైన గాలులు, ఇంకా మబ్బులతో నిండి ఉండే ఇక్కడి గ్రే వాతావరణంలో ఈ కలర్స్ ఇళ్ల మీద వేసిన పెయింట్ మాత్రమే కాదు, మేము ఇంకా కలర్ఫుల్గా బతికే ఉన్నామని చెప్పే ఇక్కడ వాళ్ళ ఆత్మవిశ్వాసం. ఇప్పుడే జెల్లీ బీన్ రోడ్ దగ్గర నుండి మ్యూజియంకి వచ్చామన్నమాట, ఇక్కడ డౌన్‌టౌన్‌లో. జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్. అండ్ ఈ మ్యూజియం పేరు ది రూమ్స్. సో ఇప్పుడే వెనక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళబోతుంటే కెమెరా స్టెబిలైజర్ ఎలో లేదన్నారు లోపలికి. సో ఇప్పుడే టోకెన్ ఇచ్చి ఇంకా లాకర్‌లో పెట్టమన్నారు స్టెబిలైజర్. సో స్టెబిలైజర్ ఇప్పుడే లాకర్‌లో పెట్టి ఇంకా లోపలికి వెళ్ళబోతున్నాం. అండ్ ఒక టోకెన్ కూడా ఇచ్చారు. సో అది మనం పెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా ఈజీగా ఒక 2-3 అవర్స్ పడుతుంది ఇది మొత్తం తిరగటానికి. అండ్ సడన్గా వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. బట్ చూద్దాం ఈవినింగ్కి ఎలా ఉంటుందో క్లైమేట్. టికెట్ కౌంటర్ దగ్గర నుండి ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన వెంటనే స్పోర్ట్స్ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లో 1900స్లో న్యూఫౌండ్‌ల్యాండ్ ప్లేయర్స్ గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్, ఇంకా మెడల్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఓవరాల్ ఇట్ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఇప్పుడు నా నా వెనక కనిపిస్తున్న ఈ వాల్ మీద ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ స్టేట్ నుండి ఫైట్ చేసిన సోల్జర్స్ అందరివి ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఫొటోస్తో పాటు ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ సోల్జర్స్ గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ కార్డ్స్లో ఇవ్వడం జరిగింది. సో చూసారంటే ఇది ఒక సోల్జర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. సో మన దగ్గర చాలామంది సోల్జర్స్ ఉన్నారు. లైక్ మన మన కంట్రీలో కూడా లైక్ చాలా ప్రాణత్యాగాలు చేస్తుంటారు. వాళ్ళ గురించి కూడా ఇలా ఇన్ఫర్మేషన్ ఇంకా మ్యూజియంస్లో లేకపోతే వాళ్ళ మెమోరియల్స్ దగ్గర పెడితే ఇంకా బాగుంటుంది.
ఈ మిలిటరీ సెక్షన్లో సోల్జర్స్ వార్ టైంలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఇంకా వాళ్ళ మెడల్స్ కూడా ఉన్నాయి. అదే కాక ఇక్కడ సోల్జర్స్ వాళ్ళ రోల్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఇంకా జర్నల్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. వాళ్ళ స్ట్రగుల్స్ ఇంకా వార్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సెక్షన్లో అవైలబుల్ ఉంది. సోల్జర్స్ ఎగ్జిబిట్ అయిపోయిన తర్వాత 3rd ఫ్లోర్కి వచ్చాం. సో ఈ ఫ్లోర్లో ఏంటంటే అక్కడ మ్యూజియం ఒకటి ఉంది, ఒక సెక్షన్. సో ఈ మ్యూజియం సెక్షన్లో ఏంటంటే ఇక్కడ న్యూ ఫండ్లాండ్లో ఉన్న లోకల్ బర్డ్స్, యానిమల్స్ ఇంకా వేల్స్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటు ఇక్కడ లైక్ యూరోపియన్స్ ఇక్కడికి రాకముందు ఇక్కడ నేటివ్స్ ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ అని వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. లైక్ వాళ్ళు యూజ్ చేసిన స్టోన్ టూల్స్ కానీ, బోన్స్ కానీ, లైక్ బోన్స్ని వాళ్ళు టూల్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు. సో వాటి గురించి ఇంకా వాళ్ళు హంటింగ్ గురించి అవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఇక్కడ. ఇంకా దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్, లేకపోతే లైక్ వాళ్ళు యూజ్ చేసిన కప్స్ కానీ, వాళ్ళు లైక్ ఒక ట్రీ నుండి లైక్ ఒక ట్రీని తీసుకొని దాన్ని ఒక ట్రీ బార్క్ని కానీ వాటిని ఎలా యూజ్ చేశారు లైక్ కప్స్ లాగా. సో వాటి గురించి కూడా లైక్ మొత్తం డిస్ప్లేలో పెట్టుందన్నమాట. ఓవరాల్ ఇట్ వాజ్ లైక్ వెరీ ఇన్ఫర్మేటివ్. థర్డ్ ఫ్లోర్లో ఒక అబ్జర్వేషన్ డెక్ ఉంది అండ్ ఇక్కడ నుండి సెయింట్ జాన్స్ హార్బర్ మొత్తం కనిపిస్తుంది అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోర్ట్ పేరు సిగ్నల్ హిల్. ఇది బ్రిటిష్, ఫ్రెంచ్ యుద్ధాల టైంలో కీలక పాత్ర పోషించింది. దాని హిస్టరీని మనం వచ్చే ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో యానిమల్స్ ఇంకా లోకల్ నేటివ్స్ ఎగ్జిబిట్ అయిపోయిన తర్వాత ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చాం అనమాట. కొన్ని లైక్ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా దాంతోపాటు కొంచెం స్టాచ్యూస్ అలా ఇలాంటి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి అనమాట. ఓవరాల్ ఇట్ వాస్ ఫన్. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఫ్లోర్లోకి వచ్చాం. ఇంకా ఆర్ట్ సెక్షన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో వెళ్ళి అవి కూడా చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకొక మ్యూజియం సెక్షన్ ఉంది. సో అదేంటో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఈ గ్యాలరీలోని ఆర్ట్ వర్క్స్ హాబీస్కి సంబంధించినవి. అప్పట్లో లేడీస్కి ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ లాంటి పనులు చేసి తమ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. స్టిచ్చింగ్కి వాళ్ళు వూల్, యానిమల్ స్కిన్స్, బోన్స్, శాండ్, షెల్స్ వంటివి ఉపయోగించి ఇలాంటి అద్భుతమైన ఆర్ట్ క్రియేట్ చేశారు. ప్రతి ఒక్క ఆర్ట్ పక్కన దాని డిస్క్రిప్షన్ ఇంకా దాని మీనింగ్ కూడా ఉంది. సో ఆర్ట్ గ్యాలరీ నుండి బయటకు వచ్చాము అండ్ ప్రెజెంట్ 4th ఫ్లోర్లో ఉన్న మ్యూజియంలో ఉన్నాం అనమాట. సో ఈ మ్యూజియంలో ఏంటంటే ఇక్కడ లైక్ లోకల్స్ వాడే డే టు డే వస్తువులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళ బట్టలు కానీ, షూస్ కానీ, ఇంకా కప్స్ అండ్ వాళ్ళ ఫర్నిచర్. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక స్కీ మొబైల్ ఉంది. సో ఈ స్కీ మొబైల్ లైక్ ప్రజెంట్ యూజ్ చేసే స్కీ మొబైల్స్ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దాంతోపాటు నా వెనక చూసారంటే ఈ చెక్క ఏదైతే ఉందో ఇది ఒక స్లెడ్జ్ అనమాట. ఈ స్నో బబుల్స్ రాకముందు ఐస్లో వీళ్ళు ట్రావెల్ చేయడానికి డాగ్స్ని దీనికి టై చేసి లైక్ దాన్ని పుల్ చేసి లైక్ డాగ్స్తో దీన్ని పుల్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అండ్ మన దగ్గర లైక్ ఎడ్ల బండి కానీ లైక్ సో అది యూజ్ చేసేటప్పుడు ఎడ్లని కొట్టడానికి చర్నాకోలు ఎలా అయితే వాడతారో సో ఇక్కడ కూడా ఒక విప్ ఒకటి ఉంది. సో అది కూడా డిస్ప్లే చేశారు. ఇంకా దాంతోపాటు లైక్ ఒక కంపాస్ ఇంకా షిప్స్ అవన్నీ లైక్ చిన్న సైజెస్లో
షిప్స్ అవన్నీ డిస్ప్లేలో పెట్టున్నాయి. సో ఫైనల్గా మ్యూజియం మొత్తం ఫినిష్ చేసాం, ఎగ్జిబిట్స్ మొత్తం. అండ్ మాకు ఓవరాల్ ఒక 3 hours పైన పట్టేసింది. సో ఇది మొత్తం చూడటానికి విజిట్ అయితే చాలా బాగుంది. ఇట్ వాజ్ వర్త్ ఇట్. అండ్ కింద ఒక గిఫ్ట్ షాప్ ఉందన్నమాట. సో అక్కడ సూవెనీర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో లెట్స్ గో. సో ఇప్పుడే గిఫ్ట్ షాప్లో చిన్న షాపింగ్ చేసి వచ్చాము. సో ఒక సోవెనీర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి నచ్చిందనమాట. సో అది తీసుకొని బయటకు వచ్చాము. సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. సో ఈ ప్రజెంట్ డే ఎక్కడన్నా లైట్ హౌస్ కానీ ఎక్కడన్నా బీచ్ కానీ అలా ఏదైనా ఉంటే అక్కడ ఎండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక కలుస్తాను. ఇప్పుడే మనం కోబ్లర్స్ పాత్కి వచ్చాం. ఇది ద రూమ్స్ నుండి 20 minutes డ్రైవ్ మాత్రమే. ఈ కోబ్లర్స్ పాత్ ఒక నేచర్ ట్రైల్. మొత్తం ట్రైల్ లెంత్ 2 and 4 10 kilometers దాకా ఉంటుంది. బట్ ఇప్పుడు చీకటి పడే టైం అవ్వటం వల్ల మనం షార్ట్ ట్రైల్ చేస్తున్నాం. అది జస్ట్ 2 and 4 3 kilometers దాకా వస్తుంది. మంచి బ్రైట్ డేలో ఇక్కడికి వస్తే క్లిఫ్ మీద నుండి డైరెక్ట్గా వేల్స్ కనిపిస్తాయంట. బట్ ఈరోజు ఛాన్సెస్ తక్కువ. అయినా మనం ఈ క్లిఫ్స్ అండ్ ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేద్దాం. ఒక 10-15 minutes ఈ నేచర్ని ఇలా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరదాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share this video with your friends and family. Thanks for watching.